ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాసర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసర్. ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక బర్త్డే సాంగ్ని మన యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీ మొబైల్లో ముందుగా అయితే ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఏం టైప్ చేయండి అంటే వన్ హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సజెషన్స్లో చూపిస్తుంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. onhappybirthday.com అనమాట ఇది. ఇప్పుడు మీకు మీ పేరు మీద సాంగ్ క్రియేట్ కావాలి కదా, సింపుల్గా ఇక్కడ ఫైండ్ యువర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ టైప్ చేయండి. నేను నా పేరు అనేది ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసి సింపుల్గా సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన వెంటనే మన యొక్క నేమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సెర్చ్ ఆప్షన్స్లో ఇక్కడ ఉంది కదా మన యొక్క పేరు, సింపుల్గా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మన యొక్క సాంగ్ అనేది మన పేరు మీద క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ప్లే బర్త్డే సాంగ్, తర్వాత డౌన్లోడ్ సాంగ్, తర్వాత ఈమెయిల్కి పంపించుకోవచ్చు, తర్వాత వాట్సాప్ ఫేస్బుక్లో కూడా షేర్ చేసుకోవచ్చు. సింపుల్గా నేనైతే ముందుగా ఈ యొక్క సాంగ్ అనేది ఎలా క్రియేట్ అయిందో ఇప్పుడు చూపిస్తాను ప్లే చేసి. ఇప్పుడైతే ప్లే చేద్దాం. సో ఇలా మనకు 1 మినిట్ దాకా ఈ యొక్క సాంగ్ అనేది ప్లే కావడం జరుగుతుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఈ సాంగ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సింపుల్గా మనకైతే ఇక్కడ అదర్ ఆప్షన్స్ కింద డౌన్లోడ్ సాంగ్ అని, తర్వాత ఈమెయిల్ సాంగ్ నో అని ఉంది కదా. ఈమెయిల్ సాంగ్ నో అంటే డైరెక్ట్గా మీ ఈమెయిల్కి ఈ యొక్క వెబ్సైట్ అనేది పంపిస్తుంది. డౌన్లోడ్ సాంగ్ అంటే మీ యొక్క ఫోన్లో ఇది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క కోడ్ అనేది టైప్ చేయండి అని వస్తుంది కదా. సింపుల్గా మీరు ఈ కోడ్ని టైప్ చేయండి ఇక్కడ నుంచి. సో టైప్ చేశారు కదా, టైప్ చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తుంది, డూ యూ వాంట్ టు డౌన్లోడ్ దిస్ సాంగ్ అని. మీరు సింపుల్గా డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ విధంగా అయితే మన యొక్క బర్త్డే సాంగ్ని మనం క్లియర్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే క్రియేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ల్యాప్టాప్ కంప్యూటర్ లేకుండా మన యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లోనే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.